కృపకి 3 భావాలు లేక 3 అర్థాలు. కృప అంటే ఏంటి అని చెప్పడానికి 3 నిర్వచనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, దేనికి మనము అర్హులము కాదో, యోగ్యులము కాదో, పాత్రులము కాదో దానికి మనల్ని అర్హులుగాను, యోగ్యులుగాను, పాత్రులుగాను చేసిన దానినే కృప అంటాం. హల్లెలూయా. రెండోది ఏం నేర్చుకున్నాం? ఇంత తొందరగా మర్చిపోయే అలవాటు కలిగిన మనకి మళ్ళీ ఎందుకండి చెప్పిందే చెబుతారు అన్న ప్రశ్న ఒకటి. చెప్పిందే చెప్పాను, మరి చెప్పలేదే. హల్లెలూయా. సో రెండవది కృప కలిగించేది ఏంటంటే ఎ డివైన్ ఎబిలిటీ, దైవిక సంబంధమైన సామర్థ్యం. పౌలు అన్నాడు కదా, తను ఏమేం చేస్తాడో పరిచర్య అంతటిని వివరించి, ఆయనను ప్రయాసపడినది నేను కాదు, నా యందున్న దేవుని కృపయే, నేనేమై ఉన్నానో ఆయన కృప వల్లనే అయ్యున్నాను. అది నాకేం చెప్తుందంటే ఇట్స్ ఎ డివైన్ ఎబిలిటీ, దైవిక సంబంధమైన సామర్థ్యం కృప. భాస్కర్ చెప్పారు కదా, చెప్పాను, ఒకసారి గుర్తు చేస్తున్నాను. 3వ మాట ఒకటి పంచుకోవాలని, ఇది నేను చెప్పలేదు కానీ చెప్పాలనుకుంటున్నాను. వినండి, 3వ మాట ఏంటి? కృప అంటే ఏంటో తెలుసా? అన్లిమిటెడ్ డివైన్ ప్రొవిజన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోలా కొంచెం చెప్తాను. అన్లిమిటెడ్ గాడ్స్ ఫేవర్ అండ్ ప్రొవిజన్ ఇన్ యువర్ లైఫ్. నా ఇంగ్లీష్ కరెక్ట్గా లేకపోతే నన్ను క్షమించండి. అన్లిమిటెడ్ టాక్ టైం, అన్లిమిటెడ్ అది, అన్లిమిటెడ్ ఫుడ్. మీరు ఇక్కడే ఉన్నామా? ప్లీజ్. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ టాక్ టైము, అన్లిమిటెడ్ అని వింటూ ఉంటాం కదా. కృప అంటే ఏంటంటే అన్లిమిటెడ్, హల్లెలూయా, ప్రొవిజన్ ఫ్రమ్ గాడ్, అన్లిమిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎలా చెప్పాలి? అపరిమితమైన దేవుని యొక్క అనుగ్రహము కృప. ప్రొవిజన్ ఏమంటాం? అపరిమితమైన దేవుని యొక్క పోషణ అంటామా? ప్రొవిజన్ అంటే పోషణ అంటే ఎందుకు నేను ఆలోచించాల్సి వచ్చిందంటే, అయ్యా ఏమైనా వినబడుతుందా? గోపి వింటున్నావా? జాగ్రత్త విను, చంటి వినాలి. ప్రొవిజన్ అంటే ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలి. హల్లెలూయా. ఈ ప్రొవిజన్లో 3 ఉన్నాయి. మళ్ళీ ప్రాణాత్మ దేహములకు కావలసిన పోషణ దేవుడు అనుగ్రహిస్తాడు అని అర్థం. ఆమేన్. ఈ కృప మనకు కావాలి, అది నేను చెప్పేది. హల్లెలూయా. ఓకే, అర్థమైందా? అన్లిమిటెడ్ గాడ్స్ ఫేవర్ అండ్ అన్లిమిటెడ్ గాడ్స్ ప్రొవిజన్ ఇన్ యువర్ లైఫ్. నీ ప్రాణాత్మ దేహములకు దేవుడు అనుగ్రహించే అన్లిమిటెడ్. హల్లెలూయా. భాగ్య వింటున్నావమ్మా? శోభ వింటున్నావా? అన్లిమిటెడ్ ప్రొవిజన్, అన్లిమిటెడ్ ఫేవర్. ఇది మీకు అర్థం అవడానికి ఒక చిన్న స్టోరీ నేను విన్నాను, చెప్తాను. ఒకసారి ఒక దొంగ ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అందులో విలువైన వస్తువులు దొంగతనం చేయాలి అనుకొని, అందరూ నిద్రపోతున్నారు పర్వాలేదులే అని కొన్ని వస్తువులు తీసుకునే లోపు ఆ ధనవంతునికి ఉన్న ఒకే ఒక్క కొడుకు అతడు క్షమించాలి మెలకుగా ఉన్నాడు. కళ్ళు మూసుకున్నాడు కానీ మెలకుగా ఉన్నాడు. నా వైపు చూడాలి. ఏదో, అమ్మ దయచేసి నా వైపు చూడాలి ప్లీజ్, ఏమనుకోకండి. ఏదో శబ్దం వస్తుందని ఇలా చూసేసరికి దొంగ లోపల ఉండడం గమనించాడు. ఆ ఒక్కగానే ఒక కొడుకు పరిగెత్తుకొని వెళ్ళి దొంగను గట్టిగా పట్టుకోడే డాడీ అని పిలిచాడు. వాళ్ళ నాన్న వచ్చాడు, ఇద్దరు కలిసి కట్టేశారు. హాయ్, ఇక్కడ ఉన్నావా? ఇద్దరు కలిసి కట్టేశారు. పోలీసులకి, కాప్స్కి వార్త వెళ్ళింది. వాళ్ళు వచ్చారు, ఆ యవనస్తుని లేదా ఆ దొంగని అరెస్ట్ చేశారు, కొట్టారు. కానీ ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. ఆ యవనస్తుని, ఆ దొంగని అరెస్ట్ చేసే లోపు ఈ అబ్బాయి పట్టుకున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, చాలా జాగ్రత్త వినండి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పెనుగులాట్లో ఈ ధనవంతుని కొడుకుని ఇలా విసిరేశాడు ఈ దొంగ. హల్లెలూయా. విసిరేగానే ఆ తల వెళ్ళి ఎక్కడికో చాలా బలంగా తగిలింది.
బ్లీడ్ అయిపోతుంది. రత్నం వినాలమ్మా, బ్లడ్ భయంకరంగా బ్లీడ్ అయిపోతుంది. అయినా గట్టి పట్టుకున్నాడు. ఈ లోపల తండ్రి వచ్చి గట్టి పట్టుకున్నాడు. పోలీసులకు అప్పచెప్పారు. వీడినేమో పోలీసులు తీసుకువెళ్ళారు. తండ్రి ఏమో కొడుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాడు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళే లోపు తన ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు. దుఃఖం, బాధ, వేదన, పిచ్చోళ్ళలాగా బికారోళ్ళలాగా ఏడ్చాడు. ఇంటికి వచ్చి ఆ సామాలు, కొడుకు వేసుకునే బట్టలు అవన్నీ చూసి పిచ్చోళ్ళలాగా ఏడ్చాడు. ఊరందరికి వినబడేవి ఆ కేకలు, ఒక్కడే ఏడ్చుకునే ఏడుపులు. మై సన్, మై సన్. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. ఏడ్చాడు. ఈ లోపల తనకు ఒక వార్త, చాలా దినాలు గడుస్తుంది. చాలా జాగ్రత్తగా స్టోరీ. ఇది జరిగింది. దినాలు గడుస్తుంది. వెంటనే ఒక వార్త తనకు తెలిసింది. వాడు దొంగతనం చేసి హత్య చేసిన దాన్ని బట్టి ఆ దొంగకు ఉరి శిక్ష వేశారు అని తెలిసింది. దొంగకు ఉరి శిక్ష వేశారు. ధర్నాలు జరుగుతున్నాయి, వాడికి ఉరి శిక్ష వేయాలి అని. మాధవమ్మ ఇక్కడే ఉన్నావా ప్లీజ్? దాస్ గారు వింటున్నారా? ధర్నాలు జరుగుతున్నాయి, ఉరి శిక్ష వేయాలి అని చెప్పేసి. ప్రైజ్ ది లార్డ్. ఈ ధనవంతుడు పరిగెత్తుకొని కోర్టు దగ్గరికి వెళ్ళాడు. జడ్జీలను ఆశ్రయించాడు. వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఇలా అన్నాడు, నేను ఎలాగా నా కొడుకుని కోల్పోయాను. ఏం చేసినా నా కొడుకు నేను మరలా వెనక్కి తెచ్చుకోలేను. దయచేసి నేను మిమ్మల్ని ప్లీడ్ చేస్తున్నా, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఆ దొంగకి మరణశిక్ష విధించొద్దు, క్షమాభిక్ష పెట్టి ఆ దొంగను విడిచిపెట్టండి అన్నాడు. ఆ దొంగ గుండె పగిలేలాగా ఏడ్చాడు. అయ్యా, ఎందుకు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు? నేను చావలసిందే. నీ కొడుకు నేను చంపాలని అనుకోలేదు, కానీ నీకు ఒక్కగానొక్క కొడుకుని నా తొందరపాటు వల్ల నేను చంపేశాను. నువ్వు వచ్చి ఎందుకు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నావు నా కొరకు అని. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఏది ఏమైనా అప్పట్లో ఉన్న అవకాశాలను బట్టి అంతగా బ్రతిమలాడిన తర్వాత ఆ దొంగని హల్లెలూయా ఉరి శిక్ష నుంచి తప్పించారు. ఆ కేసుని బ్యాక్ తీసుకోవడం వల్ల, విత్డ్రాల్ చేసుకోవడం వల్ల, భిక్ష కొరకు వేడుకోవడం వల్ల కోల్పోయిన బిడ్డను అనగా కొడుకును కోల్పోయిన తండ్రే వచ్చి క్షమాపణ అడుగుతుంటే ఆ దృశ్యం సమాజాన్ని భయంకరంగా కలిచివేసింది. అతను చూస్తే చంపాలనిపిస్తుంది ఆ దొంగను చూస్తే, కానీ ఆ తండ్రి ప్రాధేయపడుతున్న ఆ మంచి మనసు, ఆ క్షమాహృదయాన్ని చూస్తే అతని కోసమైన ఆ దొంగను విడిచిపెట్టాలనిపిస్తుందని చాలా మాటలు వినబడిన తర్వాత ఎటకేలకు కోర్టు మరణశిక్ష విధించకుండా హల్లెలూయా ఉరి శిక్షను రద్దు చేసింది. హల్లెలూయా. ఇక్కడితో స్టోరీ అయిపోతే నేను చెప్పి ఉండేవాడిని కాదు. ఈ మాట ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. ఆ ధనవంతుడు ఏం చేశాడు అంటే ఆ దొంగని ఇంటికి రప్పించుకున్నాడు. అధికారులు ఇంటికి రప్పించుకున్నాడు. గవర్నమెంట్ రూల్ ప్రకారము ఎలా చేయాలో అదంతా చేసి ఆ దొంగని తన కుమారుడిగా, తన వారసుడిగా గవర్నమెంట్ లెక్క ప్రకారం దత్తత తీసుకున్నాడు. దీన్నే అంటే ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. నా తండ్రి ప్రేమతో దీన్ని నేను సమానం చేయను, కానీ చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. దాన్ని ఏమంటారంటే అన్లిమిటెడ్ గాడ్స్ ఫేవర్. క్షమాపణ వేడుకోవడం మాత్రమే కాదు వినా తల్లి, హల్లెలూయా, క్షమించమని అడగడం మాత్రమే కాదు, కానీ నేను మన మహిమ కలుగును గాక. తన ఇంటికి తీసుకొని వచ్చి తన కుమారుడిగా స్వీకరించి తన ఆస్తి అంతటికి వారసునిగా చేసుకునేటువంటి గవర్నమెంట్ లెక్క ప్రకారం తనని దత్తత తీసుకున్నాడు. అది విన్నప్పుడు నా కంట్లో కన్నీళ్ళు వచ్చినాయి. ఇదేనేమో అన్లిమిటెడ్ ప్రొవిజన్ అంటే, ఇదేనేమో అన్లిమిటెడ్ ఫేవర్ అంటే. హల్లెలూయా. క్షమించబడే అర్హతే ఆ వ్యక్తికి లేదు, ఉరిశిక్ష తప్పించబడే అర్హత లేదు ఆ వ్యక్తికి. కానీ దేనికి అర్హుడు కాదో ఆ క్షమాపణకి అర్హుడయ్యాడు.
కానీ అక్కడతో అది ఆగిపోలేదు. అన్లిమిటెడ్గా దేవుడు ఇచ్చింది, అంటే ఆ వ్యక్తి ఇచ్చింది ఏంటంటే తన కుమారునిగా స్వీకరించి తన ఆస్తి మొత్తానికి వారసుడిగా ఎంచుకోవడం ఎంత అద్భుతం, ఎంత శ్రేష్టమైంది. మీలో ఎంతమంది చెమ్మగిలిన కళ్ళతో చెప్పగలరు, అయ్యా దానికంటే అత్యున్నతమైన కృపను, దానికన్నా అత్యున్నతమైన ఫేవర్ని, దానికన్నా అత్యున్నతమైన ప్రొవిజన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన నాకు ఇచ్చిన ప్రొవిజన్ ఆస్తిపాస్తులు కాదు, కానీ తన ప్రాణాన్ని నా కొరకు ఇచ్చేశాడు, తన రక్తాన్ని నా కొరకు ఇచ్చేశాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, తండ్రికి దూరం అవడానికి ఇష్టపడ్డాడు. పాపం ఎరుగని ఆయన నా కొరకు పాపముగా చేయబడ్డాడు. తన స్థానాన్ని నాకు ఇచ్చాడు, తన పరిశుద్ధత నాకు ఇచ్చాడు, తన నీతిని నాకు ఇచ్చాడు. నా దిగంబరత్వాన్ని ఆయన తీసుకున్నాడు, నా పాపమును ఆయన తీసుకున్నాడు. తన నీతిని, తన నిత్యత్వాన్ని, తన అమరత్వాన్ని, తన సంధిని, తన కుమారత్వాన్ని ఆయన నాకు అనుగ్రహించాడు. ఇట్స్ ఏ అన్లిమిటెడ్ ప్రొవిజన్, అండ్ అన్లిమిటెడ్ ఫేవర్ అని ఆ తండ్రి ఆ దొంగకి ఇచ్చిన దానికంటే కూడా ఇక్కడ గమనించండి, ఆయన కూడా తండ్రే. నీ పాపము, నా పాపము తన ఒక్కగానొక్క కొడుకుని సిలువకు దిగ్గొట్టింది. 650 మంది ఉమ్ము వేశారు పాచినూరుతో, గడ్డం పెరికారు, ముళ్ళ కిరీటం పెట్టారు, గోనె పట్ట కట్టారు, మెట్ల మార్గంలో ఈడ్చారు, కొరడాలతో కొట్టారు, రక్తశక్తమైపోయిన శరీరాన్ని నడి వీధులలో ఈడ్చారు. మోయలేని సిలువ మానును ఆయన మీద మోసి దాహం తలమటిస్తున్న ఆయనని కొండ మీదకి నడిపించారు. దాహం అంటుంటే చేదు చిరకను అందించారు. మేకులు శరీరాన్ని ఛేదించుకొని అవి కొయ్యకు దిగబడుతున్నప్పుడు నొప్పిని తట్టుకోలేకపోయాడు ఆయన. వెనకకి వాలుదామంటే వీపు నిండా గాయాలు, ముందుకు వాల్దాము అంటే ఆ చేతులు భయంకరమైన నొప్పి. కింద కాళ్ళ మీద మోపబడిన ఆ ప్లేస్ అది ఎలా ఉండేది కాదు, ఇలా ఉంది, కాళ్ళు జారుతున్నట్టుగా. దాహం ఒకవైపు, నొప్పి ఒకవైపు, అవమానం ఒకవైపు. వీటన్నిటికంటే భయంకరమైనది పాపం ఎరుగని ఆయన నీ కొరకు నా కొరకు పాపంగా చేయబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. తన కుమారుడు మనల్ని బట్టి తన కుమారుడు చనిపోతే మనకి మరణశిక్ష విధించడానికి బదులు ఆ కుమారుని యొక్క స్థానాన్ని, ఆ కుమారుని యొక్క స్వాస్యాన్ని, ఆ కుమారుని యొక్క స్వారూప్యాన్ని, ఆ కుమారుని యొక్క సంపూర్ణతను మనకు అనుగ్రహించి తన కుమారునితో పాటు, అనగా తన కుమారుడైన యేసుక్రీస్తుతో పాటు మనల్ని సమానముగా ఎంచిన ఆ మహోన్నతమైన అన్లిమిటెడ్ లవ్కి బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తారు. కొట్టండి కొట్టండి కొట్టండి, కాసేపు కొట్టండి గట్టిగా. పర్లేదు కార్యం. మీ చేతులు కందిపోయినా పర్వాలేదు, నొప్పి వచ్చినా పర్వాలేదు, ఏదో ఇలా కాదు, శక్తి కొరది చప్పట్లు కొట్టి ఏమి ఇవ్వగలను. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, కాళ్ళు చేతులలో శిలలతో కొట్టినప్పుడు తల్లడిల్లిపోయినది చూసా, తలపై ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూసా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీరెంతో మునిగేనయ్యా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో నిండేనయ్యా. స్తోత్రమయ్యా,
స్తోత్రమయ్యా నా యేసయ్యా, స్తోత్రమయ్యా. కలువరి సిలువలో నీ కొరకు వేలాడిన యేసయ్యన ప్రేమను మాత్రమే చూస్తున్నావు కానీ తన కుమారుడు నలగొట్టబడుతున్నప్పుడు ముఖమును పక్కకు తిప్పుకున్న తండ్రి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో తండ్రులకు మాత్రమే తెలుస్తుంది. పిల్లల్ని కోల్పోతున్న వారికి తెలుస్తుంది. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆ కుమారుడు దుర్మార్గుల చేతుల గడ్డం పెరిగి ఉమ్మి వేస్తూ ఉంటే, పాపం ఎరిగిన ఆయనని పాపంగా చేసి కొడుతూ ఉంటే ఎంత బాధని వేదన ఆయన భరించాడు. టు షో ఏ అన్లిమిటెడ్ ఫేవర్ ఓవర్ ఆన్ యువర్ లైఫ్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అది అర్థమవడం కోసం చెప్పాను. సో కాబట్టి దేనికి నువ్వు అర్హుడు కాదో దానికి అర్హునిగా చేసింది ఆయన కృప. రెండవది ఏంటంటే డివైన్ ఎబిలిటీ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు నీకు అనుగ్రహించే ఒక డివైన్ ఎబిలిటీ, డివైన్ స్ట్రెంగ్త్, కృప. మూడవది అన్లిమిటెడ్ ప్రొవిజన్, అన్లిమిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది లిమిటెడ్ అయినది కాదండి, అది అన్లిమిటెడ్ అయినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్, నేను త్వరగా చెప్పాల్సింది ఇంకా రెండు ఇంపార్టెంట్ మాటలు నా దగ్గర ఉన్నాయి. ఒకటి, వాట్ గ్రేస్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్ అండ్ వేర్ వీ కెన్ ఇదవ్వాలి. అంటే మన కృప మన జీవితంలో ఎలాంటి కార్యం చేస్తుందంటే, ఒక మాటలో చెప్పాలి అంటే బైబిల్ అంతా చదవండి, కృప ఏం చేస్తుందో బైబిల్లో ఉంది. రెండు మూడు మాటలో చెప్పేది కాదు. అఫ్కోర్స్ కొన్ని మాటలు మీ ముందు ఉంచుతాను కానీ, హల్లెలూయా. బట్ ఇదే కృప చేసేదని చెప్పడానికి అవి వీలు పడదండి. కృప చేసే కార్యము ఎంతో ఉంది. ఇదే మన మహిమ కలుగును కాక. గట్టిగా చెప్దామా? మీరు చెప్పకపోయినా బాధపడండి కానీ మర్యాదగా చెప్పండి, మంచిగా చెప్పండి. అలవాటు అయిపోయి అలేలి అని కనకండి. దేవుని భయంతో చెప్పాల్సింది. ఆమేన్. సో గత 3 వారాల నుంచి కృపను గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తాను. దీస్ మెసేజెస్ ఆర్ నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఈ సందేశాలు ఇన్ఫర్మేషన్ కోసం కాదు తమ్ముడు, లేకపోతే ఈరోజు వాక్యం చాలా బాగుంది అని మీరిచ్చే స్టేట్మెంట్ కోసం కాదు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అని సంతృప్తి పడిపోయి వెళ్ళిపోయి దానికి అంతకంటే కూడా కాదు. ఆమేన్. కృప గురించి నేను విన్నాను ప్రభువా, గత వారం దేవుడు మాట్లాడారు, అంతకు ముందు వారం దేవుడు మాట్లాడారు, ఈ వారం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ మహోన్నతమైన కృప నాకు కావాలి. కృప కృప మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. హల్లెలూయా. ఎందుకు కృప చాలంటున్నారు? పోనీ మనుషులే కృప చాలన్నారా అంటే, పౌలుతో దేవుడు కూడా అన్నాడు. తన బలహీనతలో పౌలు దేవునికి మొరపెట్టినప్పుడు, ఆమేన్, నా కృప నీకు చాలును, నీ బలహీనతలు యందు నా శక్తి నీలో పరిపూర్ణమవుతున్నది. అంటే అనేకులకు కలిగిన కంటే లోతైన ఉన్నతమైన ప్రత్యక్షతలు నాకు కలిగినందున నేను అతిశయింపకుండా ఉండునట్లు నా శరీరములో ఒక ముళ్ళు సాతాను దోతగా నాలో ఉంది. అయితే నా ప్రభు వేడుకున్నప్పుడు అన్నాడు ఆయన, నా కృప నీకు చాలును అన్నాడు. కాబట్టి ఇది నాకు చాలు, నేను అతిశయింపకుండా ఉండునట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా దేహమందు ఒక ముళ్ళుగా ఉంది. ఎందుకంటే అనేకులకు కలిగిన ప్రత్యక్షత కంటే ఉన్నతమైన ప్రత్యక్షత నాకు కలిగినందున నేనెంతటి దైవజనుడైనా, అపోస్తలుడైన పౌలైనా, ఎన్ని సంఘాలు స్థాపించినా, ఎంతగా నేను ప్రయాసపడినా, ఎంతటి ప్రార్థనా పరుడైనా శరీరంలో నేను ఉన్నాను కనుక ఈ శరీరమును ఆస్పదము చేసుకొని సాతానుడు చేదైన వేరు నాలో నాటిస్తే నా హృదయం గర్వించకుండా ఉండునట్లు ఈ బలహీనత, హల్లెలూయా, ఈ ముళ్ళు నా జీవితంలో మేలుకరంగా ఉంది, నేను అతిశయింపకుండా ఉండునట్లు అన్నాడు. ఎంత బాగుందో మాట అనిపించింది నాకు.
మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇన్ టైంలో ముగిస్తాను. ఈ వారం ఒకటే చెప్పగలుగుతా, ఒకటే చెప్తాను. అంతా చెప్పేద్దాం, అన్నీ చెప్పేద్దాం మనసులో పెట్టుకొని మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు. హల్లెలూయా. సో ఈరోజు కొంచెం మాటలు విందాం. వాట్ గ్రేస్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో కృప ఏమి చేయగలదు? హల్లెలూయా. అవకాడో తీసుకుంటే ఏం చేస్తుందో చెప్పినట్లుగా కృప మన జీవితంలో ఏమీ చేయగలదు. తెలుగులో ఈ వర్డ్ ఎందుకో మిస్ అయింది, కానీ ఇంగ్లీష్లో ఇలా ఉంది, నేను చదువుతాను. బట్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. హల్లెలూయా. బట్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. తెలుగులో దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. తెలుగులో ఏమనంటే కృపా, సర్వకృపా నిధి అని రాశాడు. నాకు ఎందుకు ఆ ట్రాన్స్లేషన్ అంతగా మంచిగా అనిపించలేదు. తెలుగులో సర్వకృప అని రాశాడు. హల్లెలూయా. కానీ ఇంగ్లీష్లో అంటున్నాడు ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. ఆమేన్. నానా విధములైన, ఆమేన్, లేక అన్ని విధములైన, నాకు చెప్పడం రాట్లా. హల్లెలూయా. ఆమేన్. ఏ విషయాల్లో దేవుడు కృపను అనుగ్రహించగలరో ఆ కృప యొక్క సమృద్ధి అయిన దేవుడు, సర్వకృపానిధి అయిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. మళ్ళీ గ్రేసెస్ కదా అక్కడ. ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. హల్లెలూయా. కుదరలేదు నాకు ట్రాన్స్లేషన్. సో బట్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ హూ హ్యాత్ కాల్డ్ us unto his eternal glory by Christ Jesus. హల్లెలూయా. యేసుక్రీస్తునందు తన నిత్య స్వాస్యమునకు ఆయన మనల్ని అర్హులుగా చేశాడు. హల్లెలూయా. లేక తన నిత్య మహిమకు ఆయన మనల్ని పిలిచాడు. నాన్న ప్లీజ్ 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 డిస్టర్బ్ చేయకండి. కొన్ని మాటలు ఎంత ఈజీగా అర్థమవుతాయో కొన్ని మాటలు అంత కష్టంగా ఉంటాయి. కొన్ని మాటలు అలా మామూలుగా వినేసి అర్థమవుతాయి, కానీ కొన్ని మాటలు చాలా ఏకాగ్రత పెట్టాల్సి ఉంటుంది. నేను చదువుతాను ఈ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అమ్మ లక్ష్మమ్మ గారు వినాలి. హల్లెలూయా. బట్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ హూ హ్యాత్ కాల్డ్ us unto his eternal glory by Christ Jesus, after that you suffered a while, make you perfect, establish, strengthen and settle you. హల్లెలూయా. 4 మాటలు రాశాడు. ఆ కృప ఏం చేస్తుందంటే పర్ఫెక్ట్ చేస్తుంది, రెండోది ఎస్టాబ్లిష్ చేస్తుంది, మూడోది స్ట్రెంగ్తన్ చేస్తుంది, నాలుగోది సెటిల్ చేస్తుంది. తెలుగులో మీకు కనబడుతుంది, తెలుగులో వేరేగా ఉంటుంది. తెలుగులో ఏముందో కూడా చదివేస్తాను. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇంచుమించుగా బాగానే ఉందండి. హల్లెలూయా. సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. వింటారా అమ్మా? నా వైపు చూస్తారా? హల్లెలూయా. ఆమేన్. ద గ్రేస్, ద ఆల్ గ్రేస్, ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. నన్ను చాలా జాగ్రత్తనండి. చెప్పాలనుకుని చెప్పగలిగే టైం దొరుకుద్దని నాకు. హల్లెలూయా. హల్లెలూయా. ఉదయం ఎందుకో రాత్రి ఒక మాట నేను రాసుకున్నాను, కానీ దాని గురించి ఆలోచిస్తున్నాను. ప్రభా, ఎందుకంటే మీ చిత్తాన్ని నేను వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఈజ్ ఇట్ రైట్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అని. ఆ మాట ఏమని రాసుకున్నానంటే, హల్లెలూయా, రక్షింపబడుటకు దేవుడు నీ జీవితంలో కృప అది ఉచితంగానే దొరికింది. కానీ కృప వెంబడి కృప, అత్యధికమైన కృప, శాశ్వతమైన కృప నువ్వు పొందాలి అంటే, హల్లెలూయా, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. మాధవమ్మ ఏం అర్థం అవ్వలేనట్టుంది కదా? అర్థం అవ్వలేదు. మళ్ళీ రక్షించింది ఆయన కృపే కదా. ఇది ఇంత మట్టుకు అర్థమైంది కదా?
అందుకే మళ్ళీ బ్యాక్ వచ్చాను, అందరికీ అర్థం అవ్వాలి. మనల్ని రక్షించింది ఏంటి? కృపచేతనే రక్షించబడ్డాం. మన క్రియలు కాదు, విశ్వాసమును బట్టి కృపచేతనే మనం రక్షించబడ్డాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమును బట్టి కృపచేతనే రక్షించబడితే మనం, దేవుని మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు కృప వెంబడి కృప, అత్యధికమైన కృప, శాశ్వతమైన కృప మనలో కలుగుటకు హల్లెలూయా మన వంతు ప్రయత్నం చేయాల్సింది ఉంది, మనము చేయాల్సింది ఉంది, మనం వెలకట్టాల్సింది ఉంది. హల్లెలూయా, ఆమేన్. దీన్ని ఒక దైవజనుడు ఇలా పోల్చారు, నాకు బాగా నచ్చింది. అంటే బాగా కొంచెం లోతు అయిపోతుంది, నాకు అర్థం కాలేదు కానీ. హల్లెలూయా. మీరు టీ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ టీ ప్రియులు చాలామంది ఉన్నారు. మీ దగ్గర షుగర్ ఉంది, మీ దగ్గర టీ పొడి ఉంది, మీ దగ్గర మిల్క్ ఉంది. హల్లెలూయా. ఏమేమి ఉంది? పోలేనిది పెద్దవారు, వెండి బంగారాలని చెప్పవసరం లేదు, కానీ ఆ టీకి ఏం కావాలో అవి ఉన్నాయని చెప్తే సరిపోయేది కదా. పంచదార ఉంది, టీ పొడి ఉంది, పాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇలా అడుగుతాను, టీ పొడి మీరు తయారు చేశారా? లే, అది ఆల్రెడీ తయారు చేయబడి రెడీగా నీ దగ్గరికి వచ్చింది. షుగర్ మీరు తయారు చేశారా? కొద్ది లోతుగా కనెక్ట్ అవ్వండి. షుగర్ మీరు తయారు చేశారా? లేదు, అది ఆల్రెడీ తయారు చేసి నీ దగ్గరికి వచ్చింది. అది ఎవరు తయారు చేశారు? హల్లెలూయా. పాలు నువ్వు తయారు చేసావా? నీ వల్ల కాదు, దేవుని మహిమ కలుగును కాదు. అది కూడా ఎలా ప్రోడక్ట్ అయితే అలా మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా ఏంటో తెలుసా? నీకు టీ కావాలంటే ఈ మూడింటిని కలిపేయడమే. పొయ్యి మీద పెట్టి మూడింటిని కలిపితే నీకు దొరుకుతుంది టీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేయాల్సిందంతా దేవుడు చేశాడు. ఆ కృపను అనుభవించడానికి నువ్వు చేయగలగాల్సిందల్లా ఒకటే, శ్రమ లోయల్లో, కష్టాల్లో, కన్నీల్లో దేవుని యందు విశ్వాసం ఉంచి, అచంచలమైన విశ్వాసముతో హల్లెలూయా దేవుని వైపు నువ్వు ఎదురు చూడగలిగితే ఆ కృప నీలో కార్యసాధకమవుతుంది. అర్థంగా అయిందా లేదా మళ్ళీ చెప్పనా? నేను నన్ను ముందే చెప్పాను, కొద్ది లోతుగా అనిపించిన అంత ఆ ఉదాహరణ చెప్తే అర్థమైంది. టీ పొడి మీరు తయారు చేయలేదు, షుగర్ మీరు తయారు చేయలేదు, మిల్క్ మీరు తయారు చేయలేదు, ఆల్రెడీ తయారైపోయింది. ఇప్పుడు నీకు టీ కావాలంటే దేవుని మహిమ కలుగును గాక, కష్టపడి టీ చేయాల్సిన అవసరం లేదు, టీ పొడి చేయాల్సిన అవసరం లేదు, కష్టపడి షుగర్ తయారు చేసిన అవసరం లేదు, కష్టపడి పాలు తయారు చేసిన అవసరం లేదు. ఈ మూడు ఆల్రెడీ తయారైపోయి నీ దగ్గరికి వచ్చాయి. నీకు కావాల్సిందల్లా ఏంటంటే మూడింటిని కలిపి పొయ్యి మీద పెట్టడమే. హల్లెలూయా, హల్లెలూయా. నానా విధములైన కృప దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నీ ప్రతికూలతలో విశ్వాసముతో దేవుని సన్నిధిలో నిలిచి ఉండడమే, విశ్వాసముతో ఆయనకి అవైలబుల్గా నిలిచి ఉండడమే. ఆ కృప నీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సరే ప్రియులారా, ఆమేన్. సరే, ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, ఇప్పుడు ఈ లేఖనం చదివాను కదా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆమేన్. ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, ఆమేన్, నానా విధములైన కృప దేవుడు, కృప కలిగిన దేవుడు. హల్లెలూయా. నానా విధముల నాకు తెలుగులో ఎలా చెప్పాలి అర్థం అవట్లేదు నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, ఆమేన్. కృప కలిగిన దేవుడు అనే పదం నాకు సరిపోవట్లేదు, నాకు అది. ఆమేన్. సరే, నానా విధముల యొక్క కృప యొక్క దేవుడు, దేవుని మనకి మహిమ కలుగును గాక. కృపనిచ్చే దేవుడు. చాలా జాగ్రత్త వినండి. కొంచెము కాలము మిమ్మల్ని శ్రమ పెడతాడట. హల్లెలూయా. ఇది అర్థం అవ్వాలి ఖచ్చితంగా. ప్రకాష్ గారు అర్థమవుతుందండి? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపా నీదికి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, దేవుని నామానికి మహిమ కలిగిన గాక, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అబ్బా, అర్థమైతే దేవుని మహిమ కలిగిన గాక. కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత కృప వెంబడి కృపను మీకు దయచేసి, అత్యధికమైన కృపను మీకు దయచేసి, అందుకే చెప్తాను, మీకు అర్థం కోసం చెప్తున్నాను. కృప వెంబడి కృప దయచేసి. ఎప్పుడంట నాకు ఆన్సర్ మీరు చెప్పాలి. ఎప్పుడంట? సర్వకృప అనేది దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత, దేవుని నామానికి మహిమ కలుగును గాక, కొంత వెల చెల్లించిన తర్వాత. ఆమేన్, హల్లెలూయా. అమ్మ అర్థమవుతా చెప్పండి అమ్మ. హల్లెలూయా. తన నిత్య మహిమకు, తన కృప చేత తన నిత్య మహిమకు పిలిచిన దేవుడు. దేనిని బట్టి పిలువబడ్డాం?
వెరీ గుడ్. కృపను బట్టి పిలువబడ్డాం. దేనిని బట్టి రక్షించబడ్డాం? కృపను బట్టి రక్షించబడ్డాం. హల్లెలూయా. మనం ఆ మహిమకు దేనిని బట్టి పిలువబడ్డాం? తన కృప చేత నిత్య మహిమకు మనల్ని వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు. అర్థం కాదు, మళ్ళీ చెప్తాను కానీ వదిలిపెట్టను. హల్లెలూయా. కృప చేత రక్షించబడ్డాం, కృప చేత పిలువబడ్డాం. ఎక్కడంటే తన నిత్య మహిమకు కృప చేత పిలువబడ్డాం. అయ్యో, కృప ద్వారానే జరిగింది. కానీ ఇక్కడ ఏమంటాడంటే ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, అనగా సర్వ కృపానిధి యొక్క దేవుడు. ఆయన కృపానిధి. అబ్బా, గట్టిగా స్తోత్రం చేస్తే బాగుండేదండి. ఈ మాట మీ గుండెని తెరుచును గాక. ఆయన కృపానిధి. ఆమేన్. పోన్లే, నిధి అంటే అర్థమైన వాళ్ళకి ఏమో విసుగనిపిస్తుంది. ఎందుకు అంత వివరంగా చెప్తారు పాస్టర్ గారు అని. అర్థం కాని వాళ్ళకి ఏమో ఇంకొంచెం అర్థం వెళ్ళి చెప్తే బాగుంది, కొంచెం ఎక్కింది కానీ కొంచెం ఎక్కట్లేదు అన్నట్టు ఉంటుంది. నిధి అంటే ఏంటంటే, నిధి అంటే సంపదల, రైట్. హల్లెలూయా. నిధి అంటే దేన్ని అంటామంటే, అంటే నాకు అర్థం చెప్పాలంటే, పోనీ ఉదాహరణకి ఒక బంగారాన్ని, ఆ బంగారపు సంపదను మనం తీసుకున్నాం అనుకోండి. నిధి అంటే ఏంటో తెలుసండి. హల్లెలూయా. అక్కడ అన్ని రకాల బంగారపు వస్తువులు ఉంటాయి. హల్లెలూయా. చెవులీలు కావాలన్నా, ముక్కులీలు కావాలన్నా, హల్లెలూయా, కాసుల పేరు కావాలన్నా, ఇంకేది కావాలన్నా అన్ని రకాల వస్తువులు, వడ్డానాలు, ఇవన్నీ రకరకాలండి. హల్లెలూయా. అంటే నాకు ఎలా చెప్పాలి అర్థం కాక ఇలా చెప్తున్నానండి. నిధి అంటే ఏంటంటే ఇంకా అక్కడ కొదువైనది ఏది ఉండదు అని అర్థం. దేవుని మహిమ కలుగును గాక. నిధి అంటే ఇంకోటి కూడా చెప్తాను. నిధి అంటే ఒక వస్తువు కాదండి. నిధి అంటే ఒక వస్తువు కాదు, అనేక రకములైనటువంటి వస్తువుల యొక్క సమృద్ధిని నిధి అంటాం. ఆయన ఎవరంటే కృపానిధి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మీకు అర్థం అవ్వలేదేమో నాకు తెలియట్లేదు కానండి, నేను ఎంజాయ్ చేస్తాను ఏంటంటే, ఆమేన్, హల్లెలూయా, నానా విధములైన కృపానిధి నా దేవుడు. కృపానిధి నీ దేవుడు. కృప చేత రక్షింపబడిన నీకు ఆ కృపానిధిలో అనగా సర్వ కృపానిధిలో ఉంచి కృపామయుడైన దేవుడు తన కృప వెంబడి కృపను, అపరిమితమైన కృపను, అత్యధికమైన కృపను నీ జీవితంలో అనుగ్రహించాలనుకుంటున్నాడు. అయితే అక్కడ ఇంకో కండిషన్ పెట్టాడు. కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. ఆమేన్. ఒక మాటలో చెప్తే అర్థమవుతుందా? శ్రమ ఎవరికి ఎక్కువ కలుగుతుందంటే, ఎవరు ఎక్కువ కృపను కలిగి ఉన్నారో వాళ్ళకి శ్రమ కలుగుతుంది. ఆమేన్. ఇంకోలా చెప్పనా, ఎవరికి ఎక్కువ కృప కావాలి అంటే, ఎవరికి ఎక్కువ కృప దొరుకుతుందంటే, ఎవరు ఎక్కువ శ్రమ పెట్టబడుతున్నారో వారికి ఎక్కువ కృప దొరుకుతుంది. ఆమేన్. పోయిన వారం వర్తమానం మనొక్కసారి వినండి. మధ్యలో కొన్ని మాటలు నా గుండెని చాలా బలంగా తాకేసినాయి. మనుషులు నిన్ను ద్వేషిస్తున్నారంటే నీవు దేవుని కృప పొందడానికే అన్నది ఒకటైతే, మనుషులు నిన్ను ద్వేషించే ద్వేషమే దేవుని యొక్క కృపని నీకు అర్థమయ్యే ఆ పరిణితి వేరు. లేదా మన మహిమ కలిగిన గాక. టైం ఎంత బేగ గడుస్తుందండి. ఇక మనం ఏం ప్రారంభించుకున్నట్టు కూడా నాకు అనిపించట్లేదు. హల్లెలూయా. సో తన నిత్య మహిమకు మనల్ని పిలిచిన కృపా, సర్వకృప నిధి అగు దేవుడు కొంచెము కాలము మనము శ్రమ పడిన తర్వాత తానే అండర్లైన్, తానే, ఆయనే, ఆ దేవుడే, ఆ కృపానిధియే, ఆ సర్వకృపానిధే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కొంచెం ఆర్డర్ బ్యాక్ నుంచి వస్తాను నేను. ఆయనే, తానే మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు, సంపూర్ణునిగా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తెలుగులో సంపూర్ణంగా నిద్ర వస్తుందా? తెలుగులో సంపూర్ణ రాశాడు, సరిపోయింది కానీ కొంచెం తగ్గిందేమో అనిపించింది తెలుగులో. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్గా చేస్తాను నేను, మిస్ పర్ఫెక్ట్గా చేస్తాను, మిస్ పర్ఫెక్ట్గా చేస్తాను నేను. బస్ స్తోత్రం చెప్పాలనిపించలేదు మీకు? హల్లెలూయా. సంపూర్ణంగా అన్న మాటకి పర్ఫెక్ట్ అన్న మాట సరిపోయిందా అంటే ఏమో కొంచెం దగ్గరగా ఉంది కానీ హల్లెలూయా. పర్ఫెక్ట్. హల్లెలూయా. ఎస్టాబ్లిష్. హల్లెలూయా. స్ట్రెంగ్థెన్. హల్లెలూయా. అండ్ సెటిల్ యు. ఆమేన్.
సరే, బోర్ కొడితే క్షమించండి. కృప ఏం చేస్తుంది అంటే, ఆమేన్, ఆ కృప నిన్ను నిత్య మహిమకు నిన్ను పిలిచింది, అర్హునిగా చేసింది. కానీ ఆ కృప నిన్ను సంపూర్ణునిగా చేయుటకు, నిన్ను స్థిరపరచుటకు, నిన్ను బలపరచుటకు, అనగా కృప వెంబడి కృప కలుగుటకు, అత్యధికమైన కృప కలుగుటకు కొంతకాలము నిన్ను శ్రమకు అప్పగిస్తుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, ఇలా చెప్తే బాగుంటుందో తెలియదు కానీ ఆ కృపే నిన్ను రక్షించింది. ఆ కృపే నిన్ను శ్రమ కొలిమిలోకి తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే అది అత్యధికమైన కృపాగుటకు. హల్లెలూయా. కృప వెంబడి కృపాగుటకు, అదే శాశ్వతమైన కృపగా నీలో మారుటకు. ఆమేన్. సృజనాత్మకమైన నీ కృప నాకు చాలు. అవును, సృజనాత్మకమైన శక్తి కలిగిన ఆ కృప. అక్కడ ఏమని రాస్తున్నాడంటే, తానే, ఆయనే. ప్రైజ్ ది లార్డ్. నాకు భలే నచ్చిందండి ఆ మాట. హల్లెలూయా. అంటే నువ్వు సంపూర్ణ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు బలపరచబడాల్సిన అవసరం కాదు, నువ్వు ఇలా చెప్తాను, సంపూర్ణ నగుటకు, బలపరచబడుటకు, స్థిరపరచబడుటకు నీవేమి చేయాల్సిన అవసరం లేదు. సర్వ కృపానిధి యగు దేవుడు తానే నిన్ను సంపూర్ణునిగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడును గాక. అర్థం కాకపోయినా కోరేసుకోండి, ఈ మాట మీలో నెరవేరును గాక. అయ్యలారా, ఈ మాట మీలో నెరవేరును గాక. ఈ మాట నాలో నెరవేరును గాక. కన్నీటితో వచ్చిన తల్లి మాట నీలో నెరవేరును గాక. కొంచెం కాలం నీవు శ్రమ పడిన తర్వాత, కొంచెం కాలం బాధపడిన తర్వాత, కొంచెం కాలం నింద అనుభవించిన తర్వాత ఆయనే, ఆయనే, చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టండి, ఆయనే, ఆయనే సర్వ కృపానిధి యగు ఆయనే, తన నిత్య మహిమకు నిన్ను పిలిచిన ఆయనే నిన్ను సంపూర్ణునిగాను చేసి బలపరిచి, లేకపోతే స్థిరపరిచి బలపరచును. దాన్ని ఎవరో చెప్పాలనుకుంటున్నాను. ఆయనే బలపరిచి, స్థిరపరిచి, సంపూర్ణునిగా చేస్తాడు. ఆయన పర్ఫెక్ట్గా చేస్తాడు, నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు తన మహిమ కొరకు. అబ్బా, హల్లెలూయా. రిసీవ్ చేసుకోండి. తన మహిమ కొరకు, తన కీర్తి కొరకు, తన కృపలో, తన దయలో, తన చిత్తములో, తన ప్రణాళికలో ఆయన నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ చిత్తములో, ఆ కృపలో నువ్వు నడుచుటకు ఎంతమంది ఒప్పుకుంటారు? నాకు బలం లేదయ్యా అని. ఎంతమంది ఒప్పుకుంటారు నాకు బలం లేదని? మీ సంగతి నాకు తెలియదు. దాస్ గారు, మీరు ఒప్పుకోరా? నేను శరీర సంబంధమైన బలం గురించి నేను మాట్లాడలేదు. కొంచెం రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి. శరీర సంబంధమైనటువంటి బలం గురించి నేను మాట్లాడలేదు. అనేకమైన పరిస్థితులు, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, అనేకమైన బలహీనతలు, కొన్ని నువ్వు అధిగమించలేకపోతున్నావు. కష్టమైపోతుంది. హల్లెలూయా. యెహూదు గిద్యోను బలహీనులే స్వామి, వారితో సూర్యకార్యం జరిగించినవయ్యా. బలహీనమైనట్టి మట్టి ఘటమును స్వామి బలమిచ్చి నీ కృపతో వాడుకోవయ్యా. వాడుకో నా స్వామి, వాడుకోవయ్యా. వాడుకోని గణనామం చాటుకోవయ్యా. వాడుకో నా స్వామి. హల్లెలూయా, హల్లెలూయా. గొడవృత బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా. బలహీనులందరూ పాడండి. నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను
బలమంతా నీవేనయ్యా, నా బలమంతా. భౌతికంగా బలహీనం, శారీరకంగా బలహీనం, ఆత్మీయంగా బలహీనం, ఎమోషన్స్లో బలహీనం, పని చేసుకోలేకపోతున్నాను, అలసిపోతున్నాను. నేనే అడిగాను నన్ను మలుచుమని, నేనే అడిగాను నన్ను విరచుమని, నేనే అడిగాను నన్ను నిర్మించమని, నేనే అడిగాను నీ కృప అధికం చేయమని. కానీ ఈ పరిస్థితిని, తుఫాన్ని నేను భరించలేకపోతున్నాను. కొంచెము కాలము శ్రమ కలిగిన తర్వాత తానే నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను సంపూర్ణురాలుగా, సంపూర్ణునిగా చేయుటకు సర్వ కృపా నిధి యగు దేవుడు కృపను నీలో విస్తరింపజేస్తాడు. ఈ మాట నీ యందు నెరవేర్చబడుటకు నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. కొంతకాలం శ్రమ కలిగిన తర్వాత బలహీనుడు అయిన నిన్ను, బలహీనురాలైన నిన్ను ఆయనే బలపరిచి, అస్థిరుడు అయిన నిన్ను, అస్థిరురాలైన నిన్ను ఆయనే స్థిరపరిచి, He made you perfect. 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 తానే 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 చెప్పాలనుంది. తానే సర్వ కృపానిధియగు తానే, తన నిత్య మహిమకు నిన్ను పిలిచిన తానే, నీ కొరకు ప్రాణం పెట్టిన తానే, నిన్ను విడివక వెంటాడుతున్న తానే, ఆయనే, ఆ ప్రభువే తన ఇష్ట ప్రకారం willingly, wantedly, intentionally ఆయనే నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను సంపూర్ణునిగా చేయుటకు సర్వ కృపా నిధి యగు దేవుని కృప నీ యందు విస్తరించునుగాక, విస్తరించునుగాక, విస్తరించునుగాక. ఎంతమంది మాటతో దీవించబడ్డారో లేదో నాకు తెలియదు, ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు. ఆయనే 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 నిన్ను బలపరిచి, ఆయనే నన్ను బలపరిచి, ఆయనే నిన్ను నన్ను స్థిరపరిచి, ఆయనే నిన్ను నన్ను పర్ఫెక్ట్ గా చేయుటకు ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, సర్వ కృపానిధి యొక్క దేవుడు, కృపానిధి యొక్క దేవుడు. కొంచెం కాలం శ్రమపడు తల్లి, కొంచెం కాలం శ్రమపడు బ్రదర్. దేవా, ఈ ఆర్థిక ఇబ్బందులేంటి, నేను తట్టుకోలేకపోతున్నాను. నేను చెప్తాను, ఈ ఇబ్బందుల్లో దేవుని సన్నిధిని వదిలేయకు. నీ కృప కావాలని అడుగు. నీ కృప కావాలి ప్రభువా, ఈ పరిస్థితులు నేను భరించలేకపోతున్నాను, నీ కృప కావాలి. ఈ ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను, నీ కృప కావాలి. ఆదివారం డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలంటే నీ సన్నిధి మానేయాలి. తప్పట్లేదు, నలిగిపోతున్నాను నేను దేవా, నీ కృప కావాలని. కొంచెము కాలము నీవు శ్రమ పడిన తర్వాత సర్వకృపా నిధి యగు దేవుడు తానే నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను సంపూర్ణునిగా చేయుటకు, కృప కలిగిన వాడు నిన్ను బలపరచుటకు, కృప కలిగిన వాడు నిన్ను స్థిరపరచుటకు, కృప కలిగిన వాడు నిన్ను సంపూర్ణురాలుగా, సంపూర్ణునిగా చేయుటకు. నాకు అనిపించింది ఈరోజు ఈ మాట చాలరా, ఈరోజు ఈ మాట చాలు అనిపించింది నాకు. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన ఆ సర్వ కృపా నిధి యగు దేవుడు కొంతకాలం నీవు శ్రమ పడిన తర్వాత తానే నిన్ను బలపరిచి, స్థిరపరిచి, సంపూర్ణునిగా చేయును. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాదంటూ నేనేం ప్రవక్తను కాదు, కానీ దేవుని వాక్యాన్ని ప్రవచనముగా విడుదల చేస్తున్నాను. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ప్రవచనంగా విడుదల చేస్తున్నాను. సృజనాత్మక శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని దేవుని దాసునిగా మీ మీద ప్రవచన పూర్వకంగా విడుదల చేస్తున్నాను. తానే 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 100 సార్లు చెప్పాలనుంది. తానే అనగా సర్వ కృప నిధి యగు తానే నిన్ను బలపరిచి, స్థిరపరిచి, సంపూర్ణునిగా చేయి. నీకు తెలుసు నీకు బలం లేదని, నీకు తెలుసు నువ్వు స్థిరంగా లేవు, గడికోకలాగా ఉంటున్నావని. ఒకరోజు దేవునికి చాలా దగ్గరగా ఉంటున్నావు, ఒకరోజు దేవునికి దూరంగా ఉంటున్నావు.
శ్రమలో నిలబడలేకపోతున్నావు, నిందలో నిలబడలేకపోతున్నావు. వాక్యం వింటావు, అయ్యగారు అమ్మగారు చెప్పినప్పుడు వింటావు, ఏడుస్తావు. అమ్మా నీ కొరకేనమ్మా, అమ్మా మాధవమ్మ నీ కోసమేనమ్మా, అమ్మ నీ కోసము, అలా పలానా తల్లి నీ కోసమే, అమ్మ పలానా సోదరుని పేరు పెట్టి నేను పిలుస్తుంటే దేవుడు నాతోనే మాట్లాడంటావు. దేవా ఇంకెప్పుడు నేను నోరు మెదపకూడదు, ఇంకెప్పుడు నేను అవమానకరంగా మాట్లాడకూడదు అనుకుంటావు. కానీ స్థిరంగా ఉండట్లేదు నువ్వు. ఆ గాయం యొక్క లోతెంతో, ఆ గాయం యొక్క బరువు ఎంతో నీ భర్తకో నీ భార్యకు తెలియదు, కానీ నీ ఒక్కరి దానికి తెలుసుద్ది, నీ ఒక్కడికి తెలుసుద్ది. కానీ నీకన్నా ఎక్కువగా నీ దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన మన శ్రమలలో సమాన అనుభవము కలిగిన వాడు గనక, మన వలె అన్ని విషయములలో ఆయన శోధింపబడిన నమ్మకమైన నేర్పరి గనక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తి నీవే, నన్ను నడుపుచున్న నేర్పరి. అలు పెరుగని పోరాటాలి, ఊహించని ఉప్పెనలై నన్ను నడుముచున్న వేళలో, హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా, జీవించి నడిపించితివే నీరాకకోయ్. కడితన్నులను తుడిచిన నేస్తం ఇలలో నీవే. మరొకసారి పడదామా పద. తడి కన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవే కదా యేసయ్యా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. కలనైనదంచలేదే నీలో ఈ సౌభాగ్యము. నీ గొప్ప కార్యాలను నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా. హల్లెలూయా. నమ్మకమైన నేర్పరి, ఎందుకంటే ఆయన శ్రమానుభావం కలిగిన వాడు గనక. నీ వలే నా వలే అన్ని విషయాల్లో శోధింపబడిన అనుభవం ఆయనకు ఉంది కనుక. సిన్ బ్రదర్ వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగించుకోవాలా మనం? హల్లెలూయా. కాబట్టి తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి. ఆ మాట నన్ను పట్టేసుకుంది ఈరోజు. ఏంటి? ఎవరైనా సర్వ కృపానిధి, ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. తానే తానే. కొంచెం ఓర్చుకో తల్లి. హల్లెలూయా. ఈ తుఫాన్ చల్లారిపోయిన తర్వాత నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయనే నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను సంపూర్ణరాలుగా సంపూర్ణనిగా చేస్తాడు. హల్లెలూయా. రైట్. ఇదే మాట తిమోతి పౌలుకు రాస్తే ఇలా అంటాడు, నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృపచేత. బా ఏముందన్నమాట. నా కుమారుడా. పౌలు తిమోతికి, తన ఆత్మీయ కుమారుడు తిమోతికి రాస్తున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ఆమేన్. అయ్యా ముగించేసుకుందాం ఒక 10 నిమిషాల్లో. చాలామందికి అంటున్నారు ఎందుకో. ఆయన కృప ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. పై మాటలోనే ఒక మాట ఇది, నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడు కమ్ము. కపట సహోదరులు నన్ను మోసం చేసినప్పుడు, దొంగల వల్ల ఆయన ఆపదల్లోనూ, నదుల వల్ల ఆపదల్లోనూ, సముద్రం వల్ల ఆపదల్లోనూ
తరచు జాగారంతో జ్వరంతో నేను పడుతున్నప్పుడు, బెత్తముతో కొట్టబడినప్పుడు, రాళ్ళతో తరమబడినప్పుడు ఏ కృప నన్ను బలపరిచిందో ఆ అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. నా కుమారుడైన తిమోతి క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడు కమ్. నిన్ను బలపరచాల్సింది ఎవరు? మాట్లాడాలి. ఎవరు బలపరచాలి? నాకు గట్టిగా వినబడాలి. ఎవరు బలపరచాలి? దేవుడు అనగా ఆయన యందున్న కృప మనల్ని బలపరచాలి. హల్లెలూయా, ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, నన్ను ఎవరో బలపరచలేదు, నన్ను ఎవరో ఆదరించలేదు, నన్ను ఎవరో పట్టించుకోలేదు, నాకెవరూ ఫోన్ చేయలేదు, పాస్టర్ గారు రాలేదు, కేశం గారు రాలేదు, ఆ బెదరో రాలేదు. వాళ్ళకి బాగోపోతే నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, వాళ్ళకి బాగోపోతే ఎన్నిసార్లు నేను తిప్పాను, వాళ్ళకి బాగోపోతే నేను ఎంత చేశాను, కనీసం మాట్లాడగలేదు. హల్లెలూయా. మనుషుల కృప కాదు. పోయిన వారం విన్నాం కదా, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అన్న మాట జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా. నిన్న మెసేజ్ వినేటప్పుడు ఎస్పెషల్లీ ఆ పాట దగ్గరికి వచ్చేసరికి నా కంట్ల కన్నీళ్ళు వచ్చేసినాయి. చాలాసార్లు మనుషుల దయ కొరకు, మనుషుల కటాక్షం కొరకు ఎంత వెంపర్లాడతామో. హల్లెలూయా. వారి కటాక్షం, వారి దయ నీకు దొరకదు కదా, వారు ఇంకా నిన్ను ఎక్కువ బాధించే వాళ్ళు అయిపోతారు, ఇంకా ఎక్కువ బాధ పెట్టే వాళ్ళు అయిపోతారు. సరే, క్రీస్తు యేసు కృప చేత నీవు బలవంతుడువు కమ్ము. ఆమేన్. రైట్. దేని కొరకు ఈ బలం? త్వరగా నేను ముగిస్తున్నాను. దేని కొరకు ఈ బలం? నాకు అసలు ఈరోజు వాక్యం చెప్పినట్టే అనిపించట్లా. అంటే ఇంతవరకు చెప్పింది చాలా ఆనందాన్ని నాకు ఇచ్చిన, నేను ఎస్పెషల్గా నేను వ్యక్తిగతంగా దీవించబడినప్పటికి కూడా గడిచిన టైము నాకేమో తృప్తిగా అనిపించలేదు. హల్లెలూయా. అమ్మ, దేని కొరకు బలం? బట్టలు ఉతుక్కోవడానికి, వంట చేసుకోవడానికి, గొడవడడానికి, దెబ్బలాడడానికి, నరాలన్నీ పీండ్రించేసుకొని కేకలేయడానికి, తిరగబడ్డానికి. దేనికి? అక్కడ పౌలు రాసిన కాంటెక్స్ట్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ పౌలు రాసిన కాంటెక్స్ట్ 2 తిమోతి 2వ అధ్యాయంలో పౌలు రాసిన కాంటెక్స్ట్ను మీరు గమనిస్తే, హల్లెలూయా, తనకు అప్పగించిన ఉపదేశమును అందు స్థిరంగా ఉండుటకును, ఆ ఉపదేశమును ధైర్యంగా బోధించుటకును, దేవుని కొరకు అనేకమైన ప్రతికూలతలు ఎదుర్కోవడానికి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని కృప చేత బలవంతుడిగా ఉండు అని చెప్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టి చేద్దాం, గట్టి చేద్దాం. హల్లెలూయా. ఎవరు దూరం అయిపోయినా నువ్వు బలహీనం అయిపోవడానికి వీల్లేదు. కొన్ని పరిచయలు నేను చూస్తాను, సడన్గా దైవజనుడు సంఘాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుంటాడు. హల్లెలూయా. ఆమేన్. ఏ పరిస్థితులు వచ్చినా నీ జీవితంలో క్రీస్తు యేసు కృప చేతనే నీవు బలవంతుడు కావాలి. ఆ కృప నిన్ను బలపరచుటకు, స్థిరపరచుటకు, సంపూర్ణునిగా చేయుటకు సర్వ సమృద్ధి కలిగిన కృప, బలము కలిగిన కృప, సృజనాత్మకమైన కృప. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. రెండవది లేక మూడవది, మొదటిగా కృప ఏం చేస్తుందంటే బలపరిచి, స్థిరపరిచి, సంపూర్ణంగా చేస్తుంది. రెండవది కృప ఏం చేస్తుందంటే, మళ్ళీ ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం నెరవేర్చబడుటకు నీకు అప్పగింపబడిన బోధలో, లేకపోతే నీకు ఇవ్వబడిన బోధలో, ఉపదేశంలో. అయ్యా, తేలిక తీసుకోకండి మాటలు, మీకు ఇది ఎక్కట్లేదేమో కానీ మీకు ఇవ్వబడిన బోధలో, మీకు అప్పగింపబడిన ఉపదేశంలో మీరు స్థిరముగా ఉండుటకు. హల్లెలూయా. ఆ బోధను, ఆ ఉపదేశం ఇతరులకు బోధించుటకు కావలసిన బలమునిచ్చే కృప గురించి ఇక్కడ పౌలు మాట్లాడాడు. సో మూడవది ఏంటి అంటే, హల్లెలూయా, మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. కృప ఏం చేసిందట? ఆ కృప చేతనే మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. హల్లెలూయా. మనం నీతిమంతులమా అండి? మనం నీతిమంతులమా? చెప్తారు ఎవరైనా? నేను నీతిమంతురాలని. హల్లెలూయా. మనం ఎవరో నీతిమంతులం కాదు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి, ఏ అబ్బాయి అనగా ఆ దొంగ, మొదటగా మనం ప్రారంభించుకున్న దొంగ నిర్దోషం కాదు, దోషే. కానీ
విడుదల పొందబడ్డాడు, క్షమాభిక్ష పెట్టబడింది, నిర్దోషిగా బయటికి రావాల్సి వచ్చింది. అంత మాత్రమే కాదు, తను నిర్దోషిగా ఎంచిన ఆ తండ్రి యొక్క సర్వ ఆస్తికి కూడా అతడు వారసుడయ్యాడు. దేని మహిమ కలుగునుగా. హల్లెలూయా. సో మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయనే మనల్ని నీతిమంతునిగా తీర్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడండి? దివారాత్రములు సహోదరుల మీద నేరములు మోపుతున్న అపవాది కాదు మనకు తీర్పరి. హల్లెలూయా. మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు తన ప్రాణము పెట్టి రక్తము కార్చిన మన ప్రభువైన యేసు క్రీస్తే మనల్ని తీర్పు తీర్చుటకు అర్హుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మీద తీర్పు తీర్చేవారు ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టి మన నీతిమంతులుగా తీర్చిన మన ప్రభువైన యేసు క్రీస్తే. హల్లెలూయా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బగుశూరుడా. ఆ మాట నాకు ఎంత ఇష్టం అంటే ఎన్నిసార్లు పలుకుంటాను. ఎందుకంటే ఆమేన్, నాకు ధైర్యం నేను పర్ఫెక్ట్ అని కాదు, నా ధైర్యం నేను ఏదో అని కాదు, కానీ నా కొరకు మరణించి తిరిగి లేచి నా పక్షాన నిలిచి ఉన్నటువంటి ఆమేన్. మొన్న మనసులో ఇలా అనుకుంటున్నాను, అయ్యా ప్రతి దండం నేను కోరుకున్నటువంటి హేబేలు యొక్క రక్తము పెట్టిన మొరకే అంత శక్తి ఉంటే, నా కొరకు చింతించబడిన యేసయ్య రక్తము ఈ రోజుకి నా కొరకు మొరపెడుతూనే ఉంది. ఆయన కృప కొరకు, ఆయన క్షణికరం కొరకు. కాబట్టి నా ధైర్యం ఎవరు అంటే ఆయనే. సో నీ యందు ధైర్యమును నే పొందుకునేదును, మరణము గెలిచిన యేసయ్య. దేవుని మన మహిమ కలుగును గాక. సో ఆ కృపను బట్టి మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆమేన్. మన ప్రభు అయిన యేసు, ఒక దాన్ని కూడా రెఫరెన్స్ ఇచ్చేస్తాను. తీతుకు రాసిన పత్రిక 3:6 ఇందాక నేను చెప్పిన మాట. అమ్మ తెరవద్దు అంటే, మీకు రాసుకునే వాళ్ళు ఉంటే చెప్తున్నాను నేను, మీరు తెరిచే ప్రయత్నం చేయొద్దు, మనకు చదివే టైం లేదు. సో తీతుకు రాసిన పత్రిక 3:6. హల్లెలూయా. నేను తీయించకపోవడం కొంతమందికి ఇబ్బందికరంగా అనిపిస్తుందేమో, క్షమించండి. మనకేంటంటే లేట్గా రావాలి, త్వరగా వెళ్ళిపోవాలి కదా, మనం మారం కదా, సేవకుడు మార్చుకోవాలన్నీ. సరే, మనం ఆయన కృపలో నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు నేను చదవబోతున్నమాట తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:16 చదువుతున్నాను. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:16. మన ప్రభు అయిన యేసు క్రీస్తును, హల్లెలూయా, మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు అని రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తారా సార్? హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆర్డర్లో ఇప్పుడున్న టాపిక్ ఏంటంటే, కృప వల్ల మనకు దొరికేది ఏంటి? కృప వల్ల మనం బలపరచబడతాం, స్థిరపరచబడతాం, సంపూర్ణంగా చేయబడతాం. కృప ద్వారా మనకు అనుగ్రహించబడిన ఉపదేశంలో మనం బలముగా ఉంటాం. అది రెండోది. మూడోది ఏంటి? కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఓహో, ఇలా చెప్తే అర్థం వల్ల కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎంతమందికి అర్థమవుతుందో వారు దేవునికి స్తోత్రం చెప్పండి. కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడుతూనే ఉన్నాం. ఈ మాట అందరికీ అర్థం కాదు, కానీ నా గుండెలకు లోపలికి అర్థమైంది అన్నమాట. కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడుతూనే ఉన్నాం. అందుకని ఆ కృప మనకు కావాలి. హల్లెలూయా. సో రక్షించబడ్డాం కాదు, రక్షించబడుతూ ఉన్నాము. సంపూర్ణమైన రక్షణలోనికి మనం వెళ్ళవలసిన వారము. నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడుతూనే ఉంటాం. ఎందుకు అంటే మన ప్రధాన యాజకుడు సజీవుడు గనక, ఆయన తన స్వరక్తం ఇచ్చి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు గనక. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. ఇప్పుడు నాలుగోదిగా మనం ఏం చూసామంటే, ఆ కృప ద్వారానే మనకు ఆదరణయు. ఏ ఆదరణ? నిత్యమైన ఆదరణయు శుభప్రదమైన నిరీక్షణయు మనకి కలిగినవి. ఇదేనా మన మహిమ కలుగును గాక. అంటే కొంతమందికి ఆ లోతు అర్థం కాలేదనుకుంటా, అందుకని ఏదో అట్లా చెప్తున్నారు. కానీ కొంతమంది ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఏ ఆదరణ చెప్పాలండి? ఏ ఆదరణ?
అప్పుడప్పుడు ఉండే ఆదరణ కాదు, అప్పుడప్పుడు మనుషులు చూపే ఆదరణ కాదు. వాళ్ళే ఆదరిస్తారు, వాళ్ళే బాధ పెడతారు. వాళ్ళు ఆదరించింది తక్కువ, వాళ్ళు బాధ పెట్టేది ఎక్కువ. ఆయన కృప ద్వారా మనకు దొరికే ఆదరణ అది నిత్యమైన ఆదరణ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నిత్యమైన ఆదరణ ఎవరికి దొరుకుతుందంటే ఆ నిత్యమైన ఆదరణనిచ్చే కృపనుందిన వారికి. అక్కడ ఒక ఏసీ రూమ్ ఉంది అంటే ఆ ఏసీ ఎవరు తగులుతుంది? లోపలికి వెళ్ళిన వాళ్ళకి. హల్లెలూయా. ఆ ఏసీ, ఆ రూమ్లో ఏసీ ఉంది. ఆ ఏసీ నీకు కావాలంటే నువ్వేం చేయాలి? సింపుల్ కదా, రూమ్లోకి నువ్వు వెళ్ళాలి. నీకు నిత్యమైన ఆదరణ కలగాలంటే ఆ నిత్యమైన ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? నీకు కృపలో దొరుకుద్ది. ఆ కృప దగ్గరికి నువ్వు ఆశ్రయించాలి. అంత మాత్రం నిత్యమైన ఆదరణయు శుభప్రదమైన నిరీక్షణయు మనకు కలగచ్చున్నవి. ఆమేన్. వివరించే టైం లేదు, అందుకనే శుభప్రదమైన ఈ నిరీక్షణయే మర్చిపోయింది. హల్లెలూయా, ఆమేన్. శ్రమ కలుగుతుంది, వేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. మనకున్న ధైర్యం ఏంటంటే మనం పాడుకుంటాం కదా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నెలా బ్రతికించుచున్నది. ఏ ఆశ బ్రతికిస్తుంది? శ్రమలున్నా, బాధలున్నా, దుఃఖములున్నా నిరంతరం నీతోనే జీవిస్తానన్న ఆశ నన్ను బ్రతికిస్తుంది. ఈ శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, ఆ శుభప్రదమైన నిరీక్షణే అనేక మంది రంపములతో కోయబడిన, చర్మం ఒలిచివేయబడిన, భయంకరమైన మరణ హోమానికి వారిని గురి చేసిన సంతోషముగా తమను తాము అప్పగించుకోవడానికి కారణం ఏంటంటే వారికి ఒక శుభప్రదమైన నిరీక్షణ, శ్రేష్టమైన పునరుద్ధానములో మేము పాలిభాగస్తులం అవుతామన్న నిరీక్షణ. వారు తమ ఆస్తులను, చరాస్తులను, స్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళకి కలిగి ఉన్న నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. అమ్మలారా, హల్లెలూయా. శ్రమలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ముగిస్తానమ్మ. శ్రమలో కొంచెం ఇబ్బందిగా కలుగుతుంది, శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూడండి. ఆమేన్. పోనీ మీకు అర్థమయ్యేలాగా ఇలా చెప్తాను. నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. శ్రమలో నీకు ఆదరణ కలుగుతుంది. ఆ శ్రమ తీరిన తర్వాత శుభప్రదమైన నిరీక్షణ నీలో కలుగుతుంది. శ్రమలో నీకు ఆదరణ కలుగుతుంది. శ్రమ తీరిన తర్వాత గొప్ప ఉన్నతమైన బహుమానమును గురించిన శుభప్రదమైన నిరీక్షణ కృప ద్వారా నీలో కలుగుతుంది. అర్థం కాకపోతే నేనేం చేయలేను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో ముగింపులోకి నేను వస్తున్నాను. ఇంకా ఒక్క చిన్న మాట వేరే సబ్జెక్ట్లో, అంటే వేరే పాయింట్లోకి తీసుకొని రావాలని ఉంది నాకు. ముగించే ముందు ఈ టేస్ట్ మీకు ఇచ్చి ముగించాలని కోరుకున్నాను. హల్లెలూయా. కృప ఎక్కడ దొరుకుతుంది? ఈ పాయింట్ నేను తర్వాత చెప్పాలి. కృప ఎక్కడ దొరుకుతుంది? అసలు ఈరోజు చెప్పాలనుకున్న ఈ సత్యం మధ్యలో ఆగిపోయింది అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఆమేన్. మనకి కృప ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్లో మనం చాలా విషయాల్ని ఆలోచించాల్సి ఉంటుంది. అందులో మనకి యాకోబు రాసిన ఒక మాట మనందరికీ బాగా తెలుసు. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించింది. హల్లెలూయా. ఒక మంచి మాట రాత్రి నన్ను చాలా బలపరిచింది. ఆ మాట మీతో పంచుకుంటాను. దైవజనులు జాక్పునన్ గారు, నేను కృప గురించి ఆలోచన చేస్తూ మధ్యలో మాథ్యూ పాస్టర్ గారు చెప్పిన ఒక చిన్న స్క్రోల్ చూశాను. సరే అని చెప్పి అంత టైం లేదు, ఒక్క స్క్రోల్ అలా దాటి కిందకి రాగానే దైవజనులు జాక్పునన్ గారు ఒక మాట చెప్పారు. నాకు బాగా నచ్చింది ఆ మాట. ఆయన ఏమన్నారంటే, గలతీ 5:22 ఆత్మఫలం గురించి మాట్లాడుతూ ప్రేమ, సంతోషము, సమాధానము, ఈ లిస్ట్ అంతటినీ చెప్పారు. దైవజనులు ఒక మాట అన్నారు, నాకు భలే నచ్చింది. అందులో ఏంటంటే, ఈ లిస్ట్లో దీనత్వం లేదేంటి అని.
హల్లెలూయా. గలతీ 5:22 ఉన్నటువంటి ఆత్మఫలము ఏమనగా అని రాయబడినటువంటి ఆ 9 సంగతులలో హల్లెలూయా దీనత్వాన్ని ఎందుకు పెట్టలేదు అని దైవజనుడు ఆశ్చర్యపోయాడట. దేవా, ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, దయాళిత్వము, సాత్విక ఇవన్నీ పెట్టారు కదా ప్రభువా, చాలా ప్రాముఖ్యమైన దీనత్వాన్ని ఇందులో ఎందుకు పెట్టలేదని దైవజనులు దేవుడిని అడిగారట. నాకు భలే నచ్చింది ఆ మాట. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? హల్లెలూయా, ఆ చెట్టు నాటబడిన భూమే దీనత్వం అని చెప్పాడంట ఆయన. అర్థం కాలేదా? ఆ చెట్టు ఎక్కడ ఫలించిందంటే ఆ చెట్టు ఫలించిన ఆ నేలే దీనత్వము. దీనత్వం అనే నేల మీదే ఆత్మఫలము ఫలిస్తుంది అని దేవుడు చెప్పాడంట. గట్టిగా చెప్పలు కూడా బట్ అని ఎంత తాకిందో ఆ మాట. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? దేవా, ఆత్మఫలం అంటే ప్రేమ, సంతోషం, దయ, మంచితనం, ఆశ, నిగ్రహం, విశ్వాసం, సాత్విక ఇవన్నీ చెప్తున్నా ఒక దీనత్వం ఇందులో లేదేంటి అని అడిగాడట దైవజనుడు. దేవుడు అన్నాడంట, దీనత్వం లేకపోవడం ఏంటో నాయన, అసలు ఆ ఆత్మఫలము ఫలించిన ఆ చెట్టే దీనత్వం అనేటువంటి నేల మీద అది నాటబడింది. దీనత్వం అనే నేల మీద మొలిచిన చెట్టు, అది మొలిచిన ఫలం అది అన్నాడంట దేవుడు. అప్పుడు అర్థమైందంట ఈ 9 కలిగింది ఎక్కడంటే దీనత్వం అనే నేల మీద అని. నాకెంత నచ్చిందంటే ఆ మాట. ఆ చదవగానే ఇంక కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. ఏడ్ చేశాను, ప్రభా, అహంకారులు ఎదిరించి దీనులకు నీ కృపను అనుగ్రహిస్తానన్నావు. సర్వకృపాని అదిగి దేవా, నేను స్థిరపరచబడుటకు, బలపరచబడుటకు, సంపూర్ణంగా చేయబడుటకు ఆ కృప నాకు కావాలి ప్రభా. ఆ కృప ఎక్కడ దొరుకుతుందంటే దీనత్వంలో దొరుకుతుంది. నేను దీనురాలి, నేను దీనునని నువ్వు అనుకుంటే సరిపోదు, నేను అనుకుంటే సరిపోదు. హల్లెలూయా. కొన్నిసార్లు మన అహంకారాన్ని కూడా మనం దీనత్వం అనుకునే దౌర్భాగ్యులు మనం ఉంటాం. నిజం చెప్తాను, మీరు ఇక్కడున్న వాళ్ళు ఎవరేమనుకుని ఒక మాట చెప్తాను. కొన్నిసార్లు మన హృదయ అహంకారం ఎంత దౌర్భాగ్యమైందంటే, ఈ స్టేట్మెంట్ తప్పక చెప్తున్నాను, దేవుడు దర్శిస్తే తప్ప నీకు అర్థం కానంత అహంకారం నీలో ఉంటుంది. నిజం. ఒక దైవజన అనుభవం గుర్తొస్తుంది కానీ చెప్పే టైం నాకు లేదు. నీకు నాకు అర్థం కానంత అహంకారం మన హృదయంలో ఉంటుంది. మన దృష్టిలో అది అహంకారమే కాదనిపిస్తుంది నాకు. మనకి మన బిహేవియర్లో, మన మాటల్లో, మన స్పందనలో తెలుస్తుంది. తప్పు చేసామన్న బాధ మనకు లేదు, కానీ ఆ తప్పు గురించి ఎవడో మాట్లాడాడని తెగ ఎరగబడతాం మనం. కోపం వచ్చినా చెప్పాలనుకున్నాను నేను. ఆ దీనత్వం అనేది హల్లెలూయా, నేనంటాను నీ ఊహకు మించిన అనుభవం అది. నిజం చెప్తాను, మీ ఊహకు మించిన అనుభవం దీనత్వం అంటే. నేను అంటాను చాలామందికి 90% క్రిస్టియానిటీకి దీనత్వం అంటే ఏంటో అర్థం కాలేదు. దీనత్వం అంటే ప్రైజ్ లార్డ్ చెప్పడం అనుకుంటున్నాం, దీనత్వం అంటే బాతులు కడగడం అనుకుంటున్నాం, దీనత్వం అంటే చాపలేయడం అనుకుంటున్నాం. అవి దీనత్వంలోంచి పుట్టిన సద్గుణశీలతలో అది చిన్న భాగమే తప్ప అదే దీనత్వం కాదు. దీనత్వం అది చాలా లోతైన మాట. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ దీనత్వాన్ని నీలో కలిగించగలడం. ఆమేన్. ఒక మాట చెప్తాను, దీనత్వం బహిరంగ సంబంధమైనది కాదు, లేకపోతే అవుటర్ వర్డ్ కాదు. దీనత్వం అనేది అంతరంగ. అందుకే దీన ముఖము, దీన బట్టలు, దీన చేతులు అనలేదు, దీన మనస్సు అన్నాడు. హల్లెలూయా. మనకు దీన మనసు లేదు, ఏముందో చెప్పనా? దీన ముఖం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దీన ముఖం. గబుక్కున ఒక మాట తిట్టేసిన అనుకున్న దీనత్వం అనేది. మాధవ అంత సీరియస్గా ఉన్నావు లేదా? డ్యూటీ గుర్తొచ్చిందంట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నావే లేదా? హల్లెలూయా. దీనముఖం కాదు, మనం చాలామందికి బాగా పెట్టడం, దీనముఖం పెట్టవచ్చు అని. హల్లెలూయా. దీన చేతులు కాదు, దీన బట్టలు కాదు, అక్కడక్కడ చిరిగిపోయింది. దీన మనస్సు. హల్లెలూయా. ఎందుకో అసలు సబ్జెక్టులు తర్వాత చెప్పాలి నేను, కానీ ఒక్కసారి ముగించే ముందు ఆ మంచి మాట చెప్పాలని ఆగలేదు నా మనసు. హల్లెలూయా.
నాకంతే, ఏదైనా ఒకటి నేర్చుకున్నానంటే మీకు చెప్పేదాకా మనసు ఊరుకోదు నాకు. హల్లెలూయా. సో ఆత్మఫలము ఎక్కడ ఫలించిందంటే దీన మనస్సు అనే ఆ నేల మీద అది ఫలించిందట. ఆ ప్రేమ, ఆ సంతోషం, ఆ దయాలుత్వం, ఆ సాత్వికం, ఆ మంచితనం, ఆ ఆశ, ఇవన్నీ ఎక్కడ, ఆ ఫలం ఎక్కడ ఫలించింది అంటే దీనత్వం అనే నేల మీద. ఆమేన్. యథార్థంగా దేవుని వేడేసుకుందాం. దేవా, నేను అహంకారిని, నేను గర్విష్ఠుణ్ణి. మీకుందో లేదో నాకు తెలియదు ఆ ధైర్యం, లేకపోతే ఇది నాకు మాత్రం యథార్థంగా దేవుని వేడేసుకోవాలని ఉంది. నేను గర్విష్ఠుణ్ణి ప్రభా, ఎంత గర్విష్ఠుండి అంత గర్విష్ఠుండి. నిలువెల్ల రక్తం కంటే గర్వం ఎక్కువ నిండిపోయింది నా బ్రతుకులో. మనుషుల జ్ఞానంలోంచి వచ్చిన దీన మనసు కాదు, దీన మనస్సు అని మనుషులు అనుకునే దీన మనస్సు కాదు, పరలోక సంబంధమైన అనగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుకు కలిగిన అట్టి దీన మనస్సు నాకు కావాలను కోరుకుంటే ఆ దీన మనసే కృప నీలో అధికమగుటకు కారణమవుతుంది. హల్లెలూయా. ఆమేన్. సరే, ముగించుకుందాం. మొదటి మాట ఏమని చూసామంటే 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృప నిన్ను బలపరిచి, స్థిరపరిచి, సంపూర్ణునిగాను పరిశుద్ధినిగాను చేస్తుంది. హల్లెలూయా. రెండోది, ఆయన కృప హల్లెలూయా ఉపదేశమునందు నిన్ను బలపరుస్తుంది. మూడోది, ఆయన కృప మనల్ని నీతిమంతులుగా తీర్చి నీతిమంతులుగా తీరుస్తూనే ఉంటుంది. నాలుగవది, ఆయన కృప నిత్యమైన ఆదరణయు శుభప్రదమైన నిరీక్షణయు మనలో కలిగిస్తుంది. ఈ శుభప్రదమైన నిరీక్షణ ఏం చేస్తుందంటే శ్రమల్లో, కన్నీటిలో, నిందల్లో నువ్వు కృంగిపోకుండా, నువ్వు బలహీనమైపోకుండా నిన్ను బలపరుస్తుంది. ఆ నిరీక్షణ నీకేం చెప్తుందంటే కొంచెం కాలం ఓపిక పట్టు, తానే సర్వకృపానిధి యొక్క దేవుడు తానే నిన్ను స్థిరపరిచి బలపరిచి నిన్ను సంపూర్ణునిగా చేయను. ఆమేన్. ఇంకా ఉన్నాయి ఆ సంగతులు, మనం వచ్చేవారు మనం పంచుకుందాం. హల్లెలూయా. ఇంకొక మాట మర్చిపోకండి, అత్యధికమైన కృప నీలో కలగాలి అంటే కృప చేత రక్షించబడ్డావు, అది ఉచితంగా జరిగింది. కానీ ఆమేన్, కృప నీ యందు సంపూర్ణమగుటకు మాత్రం నువ్వు వెల చెల్లించాల్సి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది. దానికి పెద్ద పెట్టుబడి ఏం లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసమే దానికి పెట్టుబడి. నేను మహిమ కలుగును కాక, విశ్వాసమే దానికి పెట్టుబడి. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. నోవాహు కృప పొందినవాడు. ఆమేన్. అంత ముందు వరకు ఆకాశ తూములు తెరవడం, తుఫాను, వర్షం ఇవేవి కూడా హిస్టరీలో లేవు. కానీ దేవుడు ఆకాశవాకిలమ్మ విసుకోకండి, ఆకాశవాకిలను విప్పుతాను వాడ తయారు చేయమంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ వాడను నోవాహు సిద్ధపరిచాడు. ఆమేన్. దేవుడు అనుగ్రహించిన కృపను అనుభవించుటకు నోవాహులో ఏముందంటే దేవుని అందలి విశ్వాసం ఆ కృపనకు పాత్రగా చేసింది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. రాఘవ జీవితంలో కృప అనుగ్రహించబడుట కారణం ఆమె విశ్వాసం. ఆమేన్. మోషే జీవితంలో కృప అనుగ్రహించబడుటకు కారణం వారి యొక్క విశ్వాసం. అంటే మీకు ఇలా అర్ధాంతరంగా వదిలేయడం కంటే ఒక మాట చెప్పి వదిలేయడం మంచిదేమో. ఇప్పుడు పౌలు అన్నాడు, నేనేమై ఉన్నానో దేవుని కృప వల్ల అయి ఉన్నాను. పౌలు ఏమై ఉన్నాడో కేవలం దేవుని కృప వల్ల అయి ఉంటే మిగతా వారు అందరూ కూడా అదే అయి ఉండాలి కదా. మరి అర్థమైంది లేదు, లాజిక్ నాకు తెలియదు. మిగతా వారు అందరూ అదే అయి ఉండాలి కదా. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే పౌలుకు మాత్రమే ఎందుకు అంత కృప అనుగ్రహించబడింది అంటే శ్రమ లోయల్లో కూడా విశ్వాసం ఉంచి ఆమేన్ హల్లెలూయా కృప వెంబడి కృపను అనుభవించడానికి ప్రభు దృష్టికి యోగ్యంగా నిలవబడ్డాడు. రక్షించిన ఆ కృపే అత్యధికమైన కృపై తన ద్వారా పరిచర్ను జరిగించి సంఘాలను స్థాపించి క్రీస్తు కొరకు శ్రమ పడడానికి కారణమైంది. ఆ కృపే క్రీస్తు కొరకు తను మరణించడానికి తనను నిలిపి
తనను శాశ్వతమైన కృపగా పౌలుని స్థిరపరిచింది. ఉత్తినే జరిగిందా అంటే అది ప్రశ్నే. ఉత్తినే జరగలేదు. పౌలు శ్రమ పడ్డాడు, పౌలు నలగొట్టబడ్డాడు, పౌలు నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, జాగారంతో జ్వరంతో అన్నిటితో గడిపాడు. ఆ లిస్ట్ అంతట్లో నాకు చాలా భయంకరమైనది ఏమనిపిస్తుంది అంటే, కపట సహోదరుల వలననైనా ఆపదల్లో నేనున్నాను. ఆమేన్, హల్లెలూయా. చిత్రం ఏంటంటే, సౌలుగా ఉన్నప్పుడు అందరూ అంగీకరించారు, కానీ తాను పౌలైన తర్వాత ఎవరు అంగీకరించలేదు పౌలుని. పౌలుని చూస్తే భయపడిన వారు పౌలు మీద రాళ్ళు విసిరి కొట్టేశారు. హల్లెలూయా, ఆమేన్. తన బలహీనతల యందు దేవుని కృప, దేవుని శక్తి అధికమవుతూ 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 పౌలుని నడిపించింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృప యొక్క స్థాయిలు సర్వకృపానిధి యొక్క దేవుడు, ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, ఆ కృపను అనుగ్రహించాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే స్టార్టింగ్లో ఉదాహరణ చెప్పాను. ఆ టీ పొడి నువ్వు చేయలేవు, ఆ పంచదార నువ్వు చేసింది కాదు, ఆ పాలు నువ్వు చేసింది కాదు, అది నీ దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు ఈ మూడిట్లో ఉన్నటువంటి ఆ సారాన్ని అంతటి నువ్వు అనుభవించాలి అంటే నువ్వు కలిపి వేడి నీళ్ళు పెట్టి దాన్ని టీగా నువ్వు మరిగించుకోవాలి. అదేవిధంగా హల్లెలూయా, హల్లెలూయా, బలపరచుటకు, స్థిరపరచుటకు అన్నిటికీ కావలసిన ఆ శక్తి ఆ కృపలో ఉంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే విశ్వాసముతో ఆ కృపను స్వీకరించి, విశ్వాసంతో శ్రమ లోయలలో ఆ కృప వైపు చూస్తూ ముందుకు కొనసాగితే తానే స్థిరపరిచి బలపరిచి సంపూర్ణంగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ఎవరితో దేవుడు ఏం మాట్లాడలేదా? మాట్లాడడానికి నీ దగ్గర ఏం లేదా తమ్ముడా? పోనీ నేను స్థిరపరిచి బలపరిచి సంపూర్ణంగా చేయబడుటకు ఆ కృప నాకు కావాలని అడగగలవా? ఆ ఒక్కటి కూడా చేయలేవా? కాలక్షేపానికి వచ్చారు కొంతమంది. ఎప్పుడు ముగిస్తారా బాబు అని ఎదురు చూస్తూ కూర్చున్నారు కొంతమంది. పోయిన వారం చాలా బాగుంది వాక్యం, ఈ వారం అంతగా లేదనిపించిందేమో కొంతమందికి. అవును, నీ పరిస్థితులకి కనెక్ట్ అయితేనేమో వాక్యం బాగున్నట్టు. నువ్వు దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అది కాదు నీకు నచ్చే ఉపదేశం. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో దానికి రిలేటెడ్గా మాటలు వస్తే అప్పుడు నువ్వు ఫీల్ అవుతావు, దేవుడు నాతోనే మాట్లాడాడు. ఎందుకంటే ఆల్రెడీ నీ అంతరంగంలో గూడు కట్టుకున్న భావోద్రేకాలకి వాక్యం కనెక్ట్ అవుద్ది కదా. అందుకని ఏడుపు వచ్చేసి దేవుడు నాతో మాట్లాడాడు అంటావు. మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడలేదా? ఈరోజు మాట నీ కోసం కాదా తల్లి? దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి
ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నా, నమ్మికయుంచి ఉన్నా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధము. ఏదైనా నాకున్న సంతోషము నీలోనే కలిగున్న అనుబంధము. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధన. అమ్మా మాధవమ్మ ఈ కృప కావాలా, రత్నమ్మ ఈ కృప కావాలా, కృప ఈ కృప కావాలా, చందమ్మ ఈ కృప కావాలా, మీరమ్మ ఈ కృప కావాలా, అమ్మ ఈ కృప కావాలా, తమ్ముడు ఈ కృప కావాలా, చెల్లమ్మ ఈ కృప కావాలా. నేను బలహీనుడిని అంటున్నావు కదా, బలపరచడానికి. నేను స్థిరంగా లేననుకుంటున్నావు కదా, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను సంపూర్ణునిగా చేయటం ఈ కృప నీకొద్దా? నోవాహుకు చూపబడిన కృప, దావీదుకు చూపబడిన కృప, మరియకు ఇవ్వబడిన కృప, స్టెఫనుకి ఇవ్వబడిన కృప, నెహెమ్యాకి ఇవ్వబడిన కృప, మోషేకు అనుగ్రహించబడిన కృప, అబ్రహామునకు అనుగ్రహించబడిన కృప, పౌలుకు అనుగ్రహించబడిన కృప నీకొద్దా? అడగలేవా నాకిమ్మని? ఈ పరిస్థితులు తట్టుకోలేకపోతున్నాను, ఈ నిందలు తట్టుకోలేకపోతున్నాను, ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాను, ముందుకు నడవలేకపోతున్నాను, సాగలేకపోతున్నా, నా వల్ల కాదు. కొన్నిసార్లు నేను చచ్చిపోతే బాగున్న ఆలోచన వస్తుంది. నన్ను బ్రతికించే నీ కృపే కదా, నీ కృప నాకు కావాలయ్యా. కొన్నిసార్లు భయం, ఆందోళన, అర్థం కాని పరిస్థితుల్లో నాకు కలుగుతున్నాయి. దేవా నాకు నీ కృప కావాలి, నీ కొరకు జీవించాలి, నీ కృప కావాలి, నీ సన్నిధిలో ప్రార్థించాలి, నీ కృప కావాలి, నీ మహిమ కొరకు నేను బలమైన పాత్రగా ఉండాలి, నీ కృప కావాలి, నా పిల్లలు దీవించబడ్డానికి నీ కృప కావాలి, నా వ్యాపారం దీవించబడ్డానికి నీ కృప కావాలి. నీ కృప నాకు దూరం చేయకని అడగగలవా? నీ కృప నాకు దూరం చేయకు. సౌలుకు దేవుడు తన కృపను దూరం చేశాడట, వాక్యం చెప్తుంది. అయ్యో అయ్యో, అట్టి భ్రష్టత్వం మనకొద్దు ప్రియులారా. దేవా, సౌలుకు దూరమైనట్లు నీ కృప నాకు దూరం అవ్వనివ్వద్దు. దావీదుని కనికరించినట్లు నన్ను కనికరించు ప్రభువా అని అడగగలవా? నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. అడగలవా? నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. ఉత్సాహ
నీ రక్షణానందం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకుందునయా నీ సన్నిధిలో నా పాపము ఒప్పుకుందునే అయ్యా ఇదేమన్నా జోలపాట అనుకున్నారా మీరు నిద్రపోవడానికి పాడే పాట అనుకుంటున్నారు ఇదేమన్నా నీ వాత్సల్యం నీ కృపా కనికరం నా మీద చూపించు ప్రభు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని వర్తమానం నా పేతురు తన పత్రికలో రాసిన మాట తన నిత్య మహిమకు మిమ్మల్ని వారసులుగా పిలిచిన దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన తరువాత తానే మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సంపూర్ణునిగా చేయునన్న మాట ఈరోజు ఎంతో మాకు ధైర్యాన్ని కలిగించగా ఆ లేఖనమును బట్టి ఆ మాటను బట్టి ధైర్యము పొందిన వారమై జడియక కృంగిపోక విసిగిపోక వేసారిపోక మరొక్కసారి నీ కృపను ఆశ్రయించుటకు నీ కృపను ఆస్పదము చేసుకున్నటకు ఆధారము చేసుకున్నటకు మీరు మాకు ఇచ్చిన ఉపదేశమును బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.